Welcome to Suman TV viewers. Friends, I am Ravikant, English language and soft skills trainer. Friends, ఈ రోజు మన ప్రోగ్రాంలో యాడ్జెక్టివ్ గురించి నేర్చుకోబోతున్నాం. లాస్ట్ టైం ఇంట్రడక్షన్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దానిలో యాడ్జెక్ట్ను గుర్తుపట్టడానికి ఒక చిన్న హింట్ చూసుకున్నాం. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసాం. కానీ అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటో మనం డిఫైన్ చేయలేదు. డైరెక్ట్గా ఒక హింట్ మాత్రమే చూసాం, హౌ టు ఐడెంటిఫై అన్ యాడ్జెక్టివ్. సో ఈరోజు మనం అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి, గుర్తుపట్టేటువంటి హింట్స్ ఏమున్నాయి, అలాగే స్పోకెన్లో దీని ప్రాధాన్యత ఏంటి, మనం ఏదైనా యాక్టివిటీ చేయొచ్చు ఈ వీడియోలో, ఇవంతా కూడా మనం ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ సీ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనగానే మనకు గుర్తొచ్చే వర్డ్ ఒకటి ఏంటంటే ఇట్ క్వాలిఫైస్. వాట్ డస్ ఇట్ క్వాలిఫై? దేన్ని క్వాలిఫై చేస్తుంది ఫ్రెండ్స్? ఇట్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సింపుల్గా చెప్పాలంటే ఒక నౌన్ ప్రొనౌన్ తీసుకుంటే వాటి లక్షణాలు చెప్పేదంతా కూడా అవుతుంది. మనం ఇంకా ఎక్కువగా గ్రామర్ వైపు వెళ్తున్నాం, అలా కాకుండా కొంచెం డైలీ లైఫ్లో ఎలా వాడతాం అనేది చెక్ చేద్దాం. డైలీ లైఫ్లో ఇక్కడ చూడండి, ఒక జర్నీ అంటే నోన్ టు అన్నోన్ జర్నీ అంటే కనుక మీకు తెలిసిన దాని నుంచి తెలియని వైపుగా ప్రయాణించడం. ఓకే, తెలిసిన కాన్సెప్ట్ నుంచి తెలియనటువంటి కాన్సెప్ట్కి ప్రయాణించడానికి మనం పేరు పెట్టుకోవచ్చు. ఉంటుంది నోన్ టు అన్నోన్. సో మీకు తెలిసిన కాన్సెప్ట్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక వర్డ్ రాయంగానే రిమైనింగ్ మీరే చెప్పచ్చేమో అనుకుంటున్నాను. ఇక్కడ ఏదంటే ఒకసారి చూడండి, ఇలాగా చబ్బీ చీక్స్. ఇక రిమైనింగ్ మీరు చెప్తుంటారు కదా, మనకు చిన్నప్పుడు ఏదో రైమ్స్ నేర్పిస్తుంటారు. అలాగే చబ్బీ చీక్స్, డింపుల్డ్ చిన్, రోజీ లిప్స్, కర్లీ హెయిర్, ఆఫ్ కోర్స్ ఐజ్ ఆర్ బ్లూ, ఇలా చాలా చెప్తూ ఉండొచ్చు. ఈ ప్రాసెస్లో యాడ్జెక్టివ్స్ ఏంటి ఒకసారి అండర్లైన్ చేయండి చూద్దాం. ఈ ప్రాసెస్లో ఇచ్చిన స్టేట్మెంట్స్లో యాడ్జెక్టివ్ ఏమవుతుంది? సి, చబ్బీ చీక్స్ నౌన్ అవుతుంది. ఎటువంటివి చెప్తున్నారు? చబ్బీ. చీక్స్ అంటే తెలుసు కదా, బుగ్గలు. చబ్బీ అంటే గుండ్రని లేదంటే బొద్దుగా ఉండేటువంటి, మనకు ఫారెక్స్ బేబీ అంటారు కదా, అలా చూడొచ్చు చక్కగా అక్కడ. అలాగే చిన్ అంటే గడ్డము. దాన్ని ఇక్కడ ఏమన్నారు? డింపుల్డ్ అంటే చక్కగా నవ్వినప్పుడు చక్కటి సొట్ట పడుతుంది కదా, దెన్ సొట్టని మనం డింపుల్డ్ చిన్ అంటారు. డింపుల్డ్. దెన్ జనరల్గా ఈ ఆర్గ్యుమెంట్లో కానీ లేదంటే ఇద్దరు డిస్కస్ చేసేటప్పుడు చెప్తుంటారు కదా, మా నాన్నగారు చాలా గ్రేట్, మా వాళ్ళు ఇంకా గ్రేట్ చెప్తుంటారు కదా. అలాగా చిన్నపిల్లలు చెప్పుకుంటారంట, సి మై లిటిల్ సిస్టర్, యు నో వాట్ ఈస్ దర్ గ్రేట్నెస్. తను నవ్వితే కనుక యూ కెన్ ఫైండ్ డింపుల్డ్ చిన్, చక్కగా ఒక చొట్ట పడుతుంది, చాలా బాగుంటుంది చెప్తున్నాడు అక్కడ ఒక కుర్రవాడు. పక్కన కుర్రవాడు అంటారు కదా, వాట్ ఈస్ గ్రేట్ ఆఫ్ యువర్ సిస్టర్, వాట్ అబౌట్ మై గ్రాండ్ మదర్. మా గ్రాండ్ మదర్ నవ్వకుండానే చొట్టపడుతుంది, నవ్వకుండానే చక్కటి చొట్టపడుతూ ఉంటుంది. సో హియర్ ఇట్ ఈస్ డింపుల్డ్ ఒక అడ్జెక్టివ్. లిప్స్, రోజీ లిప్స్. హెయిర్, కర్లీ హెయిర్. మరి ఐజ్ ఆర్ బ్లూ, ఐస్ కాదు నాన్న, బ్లూ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇలా యాడ్జెక్టివ్ ఇట్ క్వాలిఫైస్ ఎ నౌన్ ఆర్ ఆఫ్ కోర్స్ ప్రొనౌన్ కూడా కానీ. ఓకే, చబ్బీ చీక్స్, డింపుల్డ్ చిన్, రోజీ లిప్స్, కర్లీ హెయిర్, ఐజ్ ఆర్ బ్లూ. మనకు లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, గుర్తుందండి? యాడ్జెక్టివ్ ఎక్కువగా నౌన్తో కనెక్ట్ వెళ్తూ ఉంటుంది. యాడ్జెక్టివ్ ఈక్వలెంట్ టు యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, చబ్బీ చీక్స్, డింపుల్డ్ చిన్, రోజీ లిప్స్, ఇలాగా. ఇంకొక 2-3 ట్రై చేయండి మీ సొంతగా. నేను ఇక్కడ గుడ్ అన్నాను, ఇక్కడ గుడ్ ప్లస్ ఒక నౌన్ కలపండి. బ్రైట్ ఒక నౌన్ కలపండి. దెన్ క్రియేటివ్ ఒక నౌన్ కలపండి. గుడ్, యు సే గుడ్ ఆపర్చునిటీ. దెన్ బ్రైట్ కెరియర్, ఆర్ యు కెన్ సే బ్రైట్ ఫ్యూచర్. దెన్ creative director. Creative idea. What a creative idea. Like that, most the cases adjective we can find out by keeping a noun next to it. Then పక్కన noun పెట్టి చక్కగా కనెక్ట్ చేసి మనం కనుక్కోవచ్చు. ఓకే, ఇంకా మనం అడ్జెక్టివ్స్తో ఎగ్జాంపుల్ చాలా చూడవచ్చు. కాకపోతే మనకు టైం కూడా ఒక కన్స్టెంట్ కాబట్టి మనం ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకతను ఒక అపార్ట్మెంట్ కొనదలిచాడు. అపార్ట్మెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి వేరే ఊళ్ళో ఎక్కడో ఉన్నారు. సో సింప్లీ హీ మేక్స్ ఎ కాల్ అండ్ టెల్స్, ఓ పప్పా, హియర్ ఐ వాంట్ టు బై ఎన్ అపార్ట్మెంట్. దే ఇమీడియట్లీ పేరెంట్స్ ఆస్క్, ఓకే ఎక్స్ప్లెయిన్ ద అపార్ట్మెంట్, ఎలా ఉంది చెప్పంటారు. మరి వర్ణించాలంటే ఏముండాలి?
చేతి నిండా అడ్జెక్టివ్స్ ఉండాలి. అఫ్ కోర్స్ అది కూడా కావాలండి, జోబు నుండి డబ్బులు ఉండాలి, అదే వేరే విషయం కొనాలంటే. బట్ వర్ణించాలంటే ఏమి ఉండాలి? అడ్జెక్టివ్స్ ఉండాలి. సో ఏం చెప్తున్నారు చూడండి. సో ఏం చెప్తున్నారు? పాపా ద అపార్ట్మెంట్ ఈజ్ ఎయిరీ అండ్ స్పేషియస్. అంటే అపార్ట్మెంట్ గాలి వాతావరణం బాగా వస్తుంది, చాలా విశాలంగా ఉంది. అంటే ఈ అపార్ట్మెంట్ ఇవి వర్ణిస్తున్నారు. సో ఎయిరీ అడ్జెక్టివ్ అండ్ స్పేషియస్ అడ్జెక్టివ్. ఇంకేదైనా చెప్పబ్బా అంటే ఆయన తక్కువ చెప్పేది పాపా ద అపార్ట్మెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంది, ఎక్స్పెన్సివ్. సో ఇది కూడా ఒక అడ్జెక్టివ్. ఇలాగా ఫ్రెండ్స్ అడ్జెక్టివ్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. మీరు చెప్తారు కదా సార్ ఇప్పుడు దాకా ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నౌన్ బేస్ చేసుకుని ఉన్నాయి. అపార్ట్మెంట్, ఓకే, దెన్ అపార్ట్మెంట్, దెన్ ప్రొనౌన్తో ఏం చెప్పలేదే అంటారు. ప్రొనౌన్తో మీరు చూడొచ్చు, దాన్ని ఏముంది. యూ కెన్ సే రాము ఈజ్, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, గుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ రాము టేక్ హీ ఈజ్ గుడ్. మరి రాము గురించి ప్లేస్లో హీ తీసుకున్నాను, ఏదైనా ఒకటే కదా. సో ఫ్రెండ్స్ నౌన్ గురించి చెప్పచ్చు ఆర్ ప్రొనౌన్స్ గురించి చెప్పచ్చు. సో మనం నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? డెఫినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఇట్ క్వాలిఫైస్ నౌన్ ఆర్ ప్రొనౌన్, ద ఫస్ట్ పాయింట్. ఓకే, దెన్ వాట్ ఇస్ ద సెకండ్ పాయింట్? హౌ టు ఐడెంటిఫై అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ని ఎలాగా తేలిగ్గా ఈజీగా మనం గుర్తుపట్టచ్చు. ఒక 2 టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్, adjective equivalent to adjective plus noun. వీటి పక్కన ఈజీగా నౌన్తో అటాచ్ అయ్యి ఇదే పాయింట్ మనం లాస్ట్ వీడియోలో కూడా చెక్ చేస్తాం, గుర్తుంది కదా. కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయదలుచుకోలేదు. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ టెక్నిక్ some of the suffixes to identify an adjective. సఫిక్స్ అంటే ఏంటి చెప్పండి? సఫిక్స్ అంటే ముందు వస్తుంది అనుకోవాలి, వస్తుందా వెనక? ముందు ఉంటే కనుక ప్రిఫిక్స్ అంటాం, చివర కలిసేటువంటి ఒక కాంబినేషన్ వర్డ్ మనం అంటాం సఫిక్స్. సమ్ ఆఫ్ ద సఫిక్సెస్ టు ఐడెంటిఫై అన్ అడ్జెక్టివ్. రైట్, ఎలా ఉంటుంది చూద్దాం, కొన్ని చూద్దాం. BLE, OUS, FUL, VE, AL, AR, NT. ప్రస్తుతానికి ఇవి చాలు. ఓకే, BLE, OUS, FUL, VE, AL, AR, NT. ఇలా ఎక్కువగా ఈ ఎండింగ్తో వచ్చే వర్డ్స్ 100% చెప్పకూడదు, ఎక్కువగా మ్యాక్సిమం ఇలా వచ్చేవి. ఓకే, ఎనీ ఎగ్జాంపుల్స్? ఒకదానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, BLE, edible, able. Then OUS, precious, courageous, full, wonderful, powerful. VE, sensitive, positive. AL, essential, critical. AR, similar, familiar. NT, confident, obedient, prudent. ఇలా చెప్పుకోవచ్చు మనం. ఓకే, BLE, OUS, FUL, VE, AL, AR, NT. అంటే ఈ కాంబినేషన్స్తో కొంతవరకు మనం హ్యాపీగా అడ్జెక్టివ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు అంటున్నారు కదా సార్ ఇది మ్యాక్సిమం అంటున్నారు, ఎందుకు ఆ ఎక్సెప్షన్ 1 or 2 పాయింట్స్ చెప్తున్నారంటే కనుక, ఎక్సెప్షన్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు BLE అన్నాను, మీరు ఎవరైనా టక్మని తీసుకొచ్చి టేబుల్ అన్నారు అనుకోండి, మరి టేబుల్ అడ్జెక్టివ్ అవ్వదు కదా, టేబుల్ కనబడుతుంది చక్కగా, అది నౌన్ అవుతుంది. నేను NT అన్నాను,
లాస్ట్ టైం ఒకతను సార్ స్టూడెంట్ అన్నారు. స్టూడెంట్ ఎంటితో వస్తుంది, కానీ వ్యక్తి కనబడుతున్నారు కదా, ఏమవుతుంది స్టూడెంట్ నౌన్ అవుతుంది. ఓకే, మరి అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి సార్? ఫస్ట్ రూల్ అప్లై చేయండి. ఫస్ట్ రూల్ ఏంటి? యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ కదా. సో మీరు చెప్పేటువంటి యాడ్జెక్టివ్స్కి పక్కన ప్లస్ ఒక నౌన్ ప్లేస్ చేయండి, ఒక నౌన్. దీన్ని చాలా తేలిగ్గా కనుక్కోవచ్చు. ఎలాగా? ఎడిబుల్ ఆయిల్ అంటే వంట నూనెలు అంటాం కదా, వంట నూనెలు, ఎడిబుల్ ఆయిల్. దెన్ ఏబుల్ డైరెక్టర్, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. దెన్ ప్రెషస్ స్టోన్. దెన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దెన్ సెన్సిటివ్ గర్ల్. దెన్ పాజిటివ్ మైండ్ సెట్. ఓకే, దెన్ ప్రూడెంట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ విధంగా ఫ్రెండ్స్ మనం చక్కగా ఈ యాడ్జెక్టివ్ని కనిపెట్టవచ్చు. సో దీంతో సెకండ్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? ఫస్ట్ స్టెప్ డెఫినేషన్ చూసాను. సెకండ్ స్టెప్ ఐడెంటిఫికేషన్, ఎలా గుర్తుపట్టవచ్చు చూసాను. ఐడెంటిఫికేషన్. అన్నిటికన్నా ముఖ్యమైన థర్డ్ వన్ అప్లికేషన్, అంటే వీటిని డైలీ లైఫ్లో ఎలా వాడచ్చు అని చూద్దాం. అప్లికేషన్ వీటిని డైలీ లైఫ్లో ఎలా వాడచ్చు. దీనికి కూడా ఫ్రెండ్స్ చాలా మెథడ్స్ ఉంటాయి, కానీ ప్రస్తుతానికి మాత్రం ఒక మెథడ్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. దాని ద్వారా ఏదన్నా ఒక చిన్న స్పోకెన్ యాక్టివిటీ కూడా మనం తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ గ్రామర్ ఏదైతే నేర్చుకుంటామో దానికి సంబంధించిన ప్రాక్టీస్ కూడా ఉండాలి, అప్లికేషన్ కూడా ఉండాలి. అది తెలియకపోవడం వల్ల, అది ఎక్కువ ప్రాక్టీస్ అందకపోవడం వల్ల చాలామందికి గ్రామర్ అంటే బోర్, విసుగు, వామ్మో, మై గాడ్ అంటుంటారు అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ సీ. ఈ 2 పాయింట్స్ ఓకే కదా, డెఫినిషన్ అండ్ ఐడెంటిఫికేషన్. థర్డ్ వన్ ఏంటి ఇప్పుడు చూడబోతున్నాం? అప్లికేషన్. రైట్, అప్లికేషన్లో చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ ఎలా చెప్పాలంటే ఒకటి చూద్దాం. మనం సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఏదైనా ఒకటి కలపాల్సి ఉంటుంది. ఈ నెక్స్ట్ మన వాడబోయేటువంటి యాడ్జెక్టివ్ చూద్దాం. యాడ్జెక్టివ్. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా? సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవాలి, యాడ్జెక్టివ్ ఏదైనా తీసుకోవాలి. ఏంటది? ఏదంటే వర్బ్ కావాలి, వర్బ్. మరి ఈ సబ్జెక్ట్ని యాడ్జెక్టివ్ లింక్ చేసేందుకు, ఏం చేసేందుకు? లింక్ చేసేందుకు కావాలి, కాబట్టి దాన్ని లింక్ వర్బ్స్ అంటాం. లింక్ వర్బ్స్. సో టు కనెక్ట్ దిస్ యాడ్జెక్టివ్ టు దిస్ సబ్జెక్ట్ or to qualify this subject using this adjective, we need link verbs. ఈ లింక్ వర్బ్స్ చాలా ఉంటాయి. వీటిని ఎలా వాడాలి అనేటువంటి ఆ పర్టికులర్ ప్రాసెస్ మనం ఇంకొంచెం డెప్త్ గ్రామర్లోకి వెళ్తే కానీ తెలుస్తుంది అంతా కూడా. ప్రస్తుతానికి ఒక ఐటమ్ చూద్దాం. బీ ఫార్మ్స్ యూజ్ చేస్తూ చాలా ఎఫెక్టివ్గా ఇది మనం యూజ్ చేయొచ్చు. బీ ఫార్మ్స్ అనగానే మీకు తెలుస్తుంది కదా, యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, వీటిని బీ ఫార్మ్స్ అంటాం. వీటిని యూజ్ చేస్తూ మనం ఒక 3 నెంబర్స్ చూద్దాం. 3 1 2 3. హియర్ 1 2 3. మేమనే 1 అంటే కనుక జస్ట్ యూ కెన్ టేక్ ఇట్ లైక్ సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్ వన్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్. ఈ 3 తీసుకుందాం. 1 2 3. సో బీ ఫార్మ్స్ ఒక మెయిన్ వర్బ్గా తీసుకుంటూ ఈ ఎగ్జాంపుల్ మనం ట్రై చేయొచ్చు. ఎలాగా? ఫస్ట్ వన్ యూ కెన్ టేక్ హియర్ సబ్జెక్ట్ ప్లస్ మనకు ప్రజెంట్లో ఉండేదే కదా, యామ్, ఈజ్, ఆర్, యాడ్ యాడ్జెక్టివ్. పాస్ట్ వన్ సబ్జెక్ట్ ప్లస్ వాస్, ఆర్, వర్, యాడ్ యాడ్జెక్టివ్. సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ కదా, విల్. యూ నీడ్ టు కీప్ ఎనీ బీ ఫార్మ్ బీ తీసుకోవాలి, ప్లస్ అడ్జెక్టివ్. అయిపోయింది. సో ప్రెజెంట్ టెన్స్ యామ్, ఈజ్, ఆర్ అడ్జెక్టివ్, పాస్ట్ వాస్, వర్, ఫ్యూచర్ విల్ బి. సార్ స్ట్రక్చర్ అయితే బాగానే ఉంది, కానీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పరు. ఎగ్జాంపుల్ తీసుకుందాం మిత్రులారా, కంగారు ఏముంది, చాలా కూల్గా హ్యాపీగా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, ఇంతకేంటి ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టేక్ ద వర్డ్ బిజీ తీసుకుని కొన్ని చెప్పండి. బిజీ. ఓకే, యూ కెన్ సే I am busy every day. I was busy yesterday. Then I will be busy tomorrow. So I am busy every day. I was busy yesterday. I will be busy tomorrow. Then what about the minister or manager? Take the word free, or you can take the word available and adjectives. So the manager is available now. The manager was available last Sunday. ఇక్కడే ఉన్నారు, మీరు కలవలేదా? The minister was available last Sunday. కలవలేదు సార్, మళ్ళీ ఇప్పుడు కలవచ్చు.
ఓకే, నెక్స్ట్ సండే కలవండి. ద మినిస్టర్ విల్ బీ అవైలబుల్ నెక్స్ట్ సండే. ద మినిస్టర్ విల్ బీ అవైలబుల్ నెక్స్ట్ సండే. ఇలా ఇది ఒక్కటి మాత్రమే. ఇలాంటి లింక్ వర్బ్స్ చాలా ఉంటాయి. వీటి ద్వారా చేసే ప్రయోగాలు మనం రాబోయేటువంటి వీడియోస్లో చూడొచ్చు. కానీ ప్రస్తుతం ఈ వీడియోలో మాత్రం స్పోకెన్కి సంబంధించి ఒక చక్కటి యాక్టివిటీ చూద్దాం. ఒకటి మనం ఒక యాక్టివిటీ అంటే ప్రస్తుతానికి ఇది ఒకటి తీసుకోవచ్చు మనం. దీంతో చాలా హ్యాపీగా ఒక యాక్టివిటీ చేద్దాం మనం. సో కాకపోతే ఈ యాక్టివిటీ నేను మీకు చెప్పాలంటే, ఇక్కడ డెమోన్స్ట్రేట్ చేయాలంటే ఒకటే కండిషన్. నాట్ కండిషన్, యూ కెన్ టేక్ ఇట్ ఈవెన్ రిక్వెస్ట్ ఆల్సో. ఏమంటే వీటిని మీరు వెంటనే ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీస్. ఓకే, ఎలా ఉంటుంది అది? ఫర్ ఎగ్జాంపుల్, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటూ చెప్పాలి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. కానీ ఏది యూజ్ చేస్తూ? కేవలం యాడ్జెక్టివ్ యూజ్ చేస్తూ. ఈ యాక్టివిటీని మేము చాలా సరదాగా మా ఇన్స్టిట్యూట్లో చేస్తుంటాం స్టూడెంట్స్ చేత. కండిషన్ అంటే కనుక ఏ యాడ్జెక్టివ్ కలుపుతుంటారో దానికి సంబంధించిన యాక్షన్ కూడా మీరు చేసి చూపించాలి. యాక్షన్. అప్పుడే కొంచెం హెల్దీగా ప్లస్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతా కూడా. అంతే మీకు అర్థమవుతుంది కదా? మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ లైన్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టుడే ఐ వుడ్ లైక్ టు డిస్క్రైబ్ మై సెల్ఫ్ యూజింగ్ ఎ ఫ్యూ యాడ్జెక్టివ్స్. ఈ ప్రాసెస్లో మీరు చక్కగా ఇలా రాయండి. ఐ యామ్ ఒక యాడ్జెక్టివ్ చెప్పండి. ఐ యామ్ అనదర్ యాడ్జెక్టివ్. ఐ యామ్ అనదర్ యాడ్జెక్టివ్. ఇలాంటి ఒక 4-5 చెప్పండి. ఐ యామ్ అని. ఇది అయిన తర్వాత ఎండింగ్లో ఒక మనకు కంక్లూడింగ్ ఉంటుంది కదా. కంక్లూజన్ తెలిసి చెప్పుకున్నాం లాస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏమంటే, ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మా స్టూడెంట్స్ అయితే చేయించేది కూడా ఏంటంటే, ఈ యాడ్జెక్టివ్ ఏదైతే మీరు యాడ్ చేస్తున్నారో దాని తాలూకా యాక్షన్ కూడా చేసి చూపించాలి మీరు. యాక్షన్ కూడా అప్పుడే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎలాగా 2-3 చెప్పంటారా? లెట్స్ సీ. సో డిస్క్రైబింగ్ మై సెల్ఫ్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రవికాంత్. Today, I would like to describe myself using a few adjectives. Okay? I am confident. I am strong. I am friendly. Oh, I am lazy. I am confused. I am angry. అంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ సరదాగా ఇలాగ 4 తీసుకుని వాడుతున్నాం అనుకోండి, ఆ ప్రాసెస్ అనేది ఫిక్స్ అయిపోతుంటుంది మనకంతా కూడాను. ఇస్ ఇట్ క్లియర్? నౌ వాట్ ఐ రిక్వెస్ట్ you take up some adjectives, some handful of adjectives and connect with this one. Okay? And for every adjective if possible, try to add some sort of action also. Then you enjoy a lot. The moment you enjoy in learning, then surely the learning becomes permanent. Is it clear friends? Then మనం వచ్చే వీడియోలో ఇంకొన్ని మంచి టెక్నిక్స్తో మంచి స్పోకెన్ యాక్టివిటీస్తో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి మీకు ఈ వీడియోలో మనం 3 పాయింట్స్ చెప్పుకున్నాం. గుర్తుందండి? ఒకటి డెఫినిషన్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ అప్లికేషన్లో ఒక మెథడ్ చూసాం మాత్రం అంతవరకే. ఓకే, సో విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.